ఏపీ 10th క్లాస్ SA1 ఎగ్జామినేషన్కి సంబంధించి ఎంతో టైం అయితే లేదనమాట. చాలామంది స్టూడెంట్స్ అయితే మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ అయితే అడిగారు. సో స్క్రీన్ మీద అయితే చూడండి, క్వశ్చన్ పేపర్ అనేది ఆల్రెడీ స్క్రోల్ అయితే అవుతుంది. కానీ నేనైతే 10th క్లాస్ స్టూడెంట్స్ని అడిగేది ఒక్కటే. సో గైస్, మీకు 10th క్లాస్ స్టూడెంట్స్కి SA1 ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఫీల్ అవుతున్నారు, సో ఏ క్వశ్చన్ పేపర్ కావాలి, ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కింద కామెంట్ పెట్టేయండి. అలాగే సో ఇదైతే మీరు ఈ క్వశ్చన్ పేపర్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ పేపర్ మీరు ఎక్కడో చూసినట్లే ఉంటుంది. సో మోడల్ పేపర్ లాగే కన్సిడర్ చేయండి. కానీ రియల్ క్వశ్చన్ పేపర్ అనేది మనకు రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈసారి చూసుకున్నట్లయితే SA1 ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా నేనైతే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి, ముందు చెప్తాను. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే సో క్వశ్చన్ పేపర్ అనేది వచ్చే విధంగా సబ్స్క్రైబర్స్కి మాత్రమే కనపడే విధంగా అయితే పెడుతున్నాం అనమాట. అందుకే చెప్తున్నా. సో ఇకపోతే మనకు ఎక్కువ టైం అనేది లేదు. క్వశ్చన్ పేపర్ మీరు స్క్రీన్ మీద అయితే చూడండి. ఇదైతే వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్. ఇందులోటి చూసుకున్నట్లయితే మీరు మొత్తం కూడా ఒక 2 గంటలు కూర్చున్నా కానీ ప్రిపేర్ అవ్వచ్చు. సో మనకు ఇంచుమించు చూసుకున్నట్లయితే 85% అయితే ఇందులో దిగే ఛాన్స్ అయితే ఉందని అయితే చెప్పానమాట వేరే తెలిసిన సార్ అయితే. సో ఆ సార్ దగ్గర నుంచి క్వశ్చన్ పేపర్ రావడం అయితే జరిగింది, అందుకే చెప్తున్నా. సో ఈ క్వశ్చన్ పేపర్ అనేది మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారని అయితే అనుకుంటున్నా. అలాగే మీరు ఇప్పుడు వీడియో చూస్తున్న మిమ్మల్ని అడుగుతున్నా, ఏ క్లాస్ చదువుతున్నారు? సపోజ్ మీరు 7th 8th వేరే క్లాసెస్ చదువుతున్నా కానీ సో ఖచ్చితంగా మీరైతే ఏ సబ్జెక్ట్ కావాలి, మన దగ్గర అయితే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే మొత్తం అయితే పేపర్స్ అనేటివి అయితే సో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి నేనైతే చెప్తున్నా, ఏ క్లాస్ చదువుతున్నారు, మీకు ఏ క్వశ్చన్ పేపర్ కావాలి, మీరు అంటే నువ్వు ఏ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఫీల్ అవుతున్నావు, నీకు ఒక్కని కోసమే నేనైతే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే ఒక్క సబ్స్క్రైబర్ పాస్ అయినా కానీ నాకు హ్యాపీగా అయితే ఉంటుందన్నమాట. అందుకే చెప్తున్నా. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ గురించి మాట్లాడదాం. సో 10th క్లాస్ మ్యాథ్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ టఫ్గా రావడం అయితే జరిగింది. సో ఈ ఇయర్ కూడా మనకు కొద్ది